హలో వెల్కమ్ టు బ్లాక్. సో ప్రజెంట్ మనం అల్లు సినిమాకి వచ్చేసాం అనమాట. అదే నాగమందం ప్రీమియర్ షోకి వచ్చేసాం. సో క్రౌడ్ చూడండి, చాలా మంది వచ్చారన్నమాట. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. సో ఫైనల్ వి గాట్ ది టికెట్ అనమాట. సో సినిమా ట్రైల్ అయితే చాలా బాగుంది. చాలా అంటే లైక్ విజువల్స్ గానీ, ఆ స్కేల్ గానీ మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. సో మూవీ కంప్లీట్ అయితే నా రివ్యూ మీద షేర్ చేసుకుంటాను. సో చాలా కొత్త సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. అల్లు సినిమాస్ మనకి స్క్రీన్ 1 లో టికెట్ వచ్చింది అనమాట. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. సో ఫైనల్ అనేది ఫిలిం ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. ఇంకా అసలు మూవీ మళ్ళీ వేసుకుంటే అసలు 3 hours ఆ థియేటర్లో కూర్చొని నేను అనిపించింది నాకైతే. మెయిన్లీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే ఇంకా టాపండ్రా బాబు మీద అన్నం పెడతాడని ఫీల్ వచ్చింది అనమాట నాకైతే. సో అంత ల్యాగ్ ఉంది సినిమా అయితే. ఇంకా సినిమా బేసిక్ స్టోరీ రమేష్ మాట్లాడేసుకుంటే, సో ట్రైలర్ చూస్తుంటే మనకి బ్రహ్మకమలని కొంతమంది తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నమాట. సో వాళ్ళ నుండి బ్రహ్మకమలని మన హీరో ఎలా కాపాడాడు, అసలు బ్రహ్మకమలం స్టోరీ ఏంటిది, సో దానివల్ల దాన్ని ఎందుకు తగ్గించుకోవాలనుకుంటున్నారు అనేది రిమైన్ పార్ట్ ద స్టోరీ అనమాట. ఇంకా సినిమాలో నాకు నచ్చిన థింగ్స్ మాట్లాడేసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ అనమాట. సో రీసెంట్ గా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ నేను ఏ తెలుగు సినిమాలో చూడనమాట. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉన్న విజువల్స్ అయితే. సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగుంది. బేసిక్ గా ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. సో చాలా అంటే చాలా లావిష్ ప్లాన్ చేశారు సినిమాని అయితే. సో ఎక్కడ ఏ ఫ్రేమ్ కూడా మీకు ఏంది ఇలా ఉంది ఫ్రేమ్ అని ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా రిచ్ అండ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు అనమాట. సో విజువల్లీ దిస్ ఫిల్మ్ ఈస్ స్పెక్టాక్యులర్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది అనమాట. విఎఫ్ఎక్స్ తో చాలా బాగా వర్క్ అయింది సినిమాకి అయితే. సో ఇది నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. సో బేసిక్ నాకు బాగా నచ్చింది అంటే విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ అనమాట. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా రిమైనింగ్ థింగ్స్ మాట్లాడేసుకుంటే, బీజం ఇస్ గుడ్. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టిల్ ద క్లైమాక్స్ వరకు బీజం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సినిమా టెంపోకి తగ్గట్టు చాలా బాగా చేసేసి బీజం అయితే. సో బీజం కొన్ని ఎలివేషన్ చాలా బాగా లేపుతారు అనమాట, మెయిన్లీ యాక్సెస్ సీక్వెన్సెస్ లో. సో కాకపోతే బీజం క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం హెడేక్ వచ్చేస్తుంది అనమాట బీజం ఆ రీసౌండ్ కి అయితే. సో అది సాంగ్స్ అయితే ఫస్ట్ పద్మనాభ స్వామి గురించి ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ కొరియోగ్రఫీ బాగుంది. అంటే అంత గ్రాండ్ లెవెల్లో అంత బాగా చాలా బాగా చేశారు. సాంగ్ చాలా చాలా అంటే బాగుంది అనమాట. సో కొన్ని సాంగ్స్ బాగున్నా కానీ రిప్లేస్మెంట్ కొంచెం సరిగ్గా బాగాలేదు అనిపించింది అనమాట. కొంచెం చిరాకు తెప్పించింది ఆ సాంగ్స్ అయితే. సో ఫస్ట్ సాంగ్ అయితే టూ గుడ్. సో బీజిఎం అండ్ సాంగ్స్ ఓకే పర్లేదు అనిపించింది అనమాట. సో సినిమాటోగ్రఫీ అయిపోయింది, విజువల్స్ అయిపోయినాయి, ఇంకా ప్రొడక్షన్ అనేది చాలా చాలా బాగుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే హీరో అనే ఫ్యాబ్లెస్ అనమాట. సో చాలా బాగా ప్రేమ్ చేసుకున్నారు క్యారెక్టర్స్. సో కొన్ని 2 షేడ్స్ ఉంటాయి. 2 షేడ్స్ చాలా చాలా బాగా ప్రేమ్ చేసుకున్నారు. అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ కానీ, ఎమోషన్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా చాలా బాగా ప్రేమ్ చేస్తారు తన క్యారెక్టర్ అయితే. సో హీరో అనే ఫ్యాబ్లెస్ జాబ్. అండ్ నవోనా రష్య కూడా మంచి క్యారెక్టర్ పడింది. సీట్ అనే గుడ్ జాబ్ అనిపించింది. అండ్ మెయిన్ గా మన హాయినాలో చిన్న పాప ఉంటుంది కదా యష్నాకి, తనకి మంచి సీన్లు పడ్డాయి. సో తనకు దాని ఫ్యాబ్లెస్ జాబ్. మెయిన్ గా నాకు బాగా నచ్చిన యాక్టింగ్ ఎవరంటే, వీళ్ళని ఎవరో నాకు తెలియదు, కొత్త పర్సన్ అనుకుంటా. ఆయన మాత్రం చాలా చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే. సో ఇచ్చి పడేశారు అనమాట. చాలా వరకు స్కోప్ తనకు ఉంటుంది సినిమాలో స్క్రీన్ వైన్స్ అనేది. సో తనైతే ఇచ్చి పడేశారు. లిటరల్లీ భయపెట్టేశారు అనమాట యాక్టింగ్ తో. సో చాలా బాగా చేశారు అనమాట. మెయిన్ ఆర్టిస్ట్ ఫ్యాబ్లెస్ జాబ్. సో ఇది నాకు బాగా నచ్చిన థింగ్ అయితే సినిమాలో. సో ఇంకోటి సినిమా మెయిన్ థింగ్ అంటే నాకు కాన్సెప్ట్ సినిమా బాగా నచ్చింది అనమాట. సో ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ డివోషనల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ కాన్సెప్ట్ అనమాట. లైక్ సో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు బ్రహ్మకమలం గురించి చాలా బాగా ప్లాన్ చేసుకున్నా. దాని చుట్టూ ఉన్న స్టోరీ ఏంటిది, నెక్స్ట్ పద్మనాభ స్వామి కింద నాగబంధం ఉండే డోర్ ఉంటుంది కదా, డోర్ గురించి చాలా అంటే మంచిగా కాన్సెప్ట్ స్టోరీ కాన్సెప్ట్ వైజ్ సినిమా ఇస్ టూ గుడ్. చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా బాగా తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ అయితే. కాకపోతే ఎగ్జిబిషన్ లో చెడగొట్టారు సినిమా అయితే. ఇవి నాకు బాగా నచ్చిన థింగ్స్ అయితే. సో నెక్స్ట్ నెగటివ్స్ మాట్లాడేసుకుంటే, నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఓకే పర్లేదు, బాగానే స్టార్ట్ అయింది సినిమా. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. సినిమా వెళ్తుంది అనిపించింది. కాకపోతే ఇంకా వెళ్ళే కొద్దీ స్క్రీన్ ప్లే అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మంచి ఫ్లో అంటూ ఏముండదు అనమాట. సరే ఫ్లో సెట్ అవుతున్న టైంకి ఏదో ఒక సాంగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో అలా టిల్ ఇంటర్వెల్ దాకా తీసుకెళ్లారు. ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ వరకు కొన్ని మూవ్స్ బాగానే ఉన్నా కానీ
అదే వెళ్తుందిరే పర్లేదులే సెటప్ చేసుకుంటున్నారే అన్న ఫీల్ వస్తుందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అయితే తిప్పి ఒక 3 సీక్వెన్సెస్ ఉంటాయి. సినిమా మొత్తం చూసుకుంటే అరౌండ్ 5 సీక్వెన్సెస్ ఉంటాయి అంతే. సో వాటిని ల్యాగ్ చేసి పారేశారన్నమాట. లైక్ ఎలా ఉంటదంటే ఒక 5 మినిట్స్ అయిపోయే సీన్‌ని అరౌండ్ 20 మినిట్స్ దాకా ల్యాగ్ చేశారన్నమాట. సో సెకండ్ హాఫ్‌లో ఒక అదేంది ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటది. సో ఫ్లాష్ బ్యాక్ సీన్ దాన్ని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 15 మినిట్స్ నుంచి టిల్ క్లైమాక్స్ వరకు లాగారన్నమాట. అక్కడ జరిగేది ఏముండదన్నమాట. అరౌండ్ ఒక 10 మినిట్స్ అయిపోయే సీన్ అది అరౌండ్ 30 మినిట్స్, 40 మినిట్స్ దాకా లాగారన్నమాట. అలా అనిపిస్తది. మొత్తం యాక్షన్ ఉంటది. ఏముండదు. ఆ యాక్షన్ ఎందుకుంటది? దానికి వెనక ఉండే ఎమోషన్ అనేది ఏముండదన్నమాట. సో సినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ లవ్ అని, డివోషనల్ అని, ఎమోషన్ అని ఇవన్నీ అసలు ఏదో అట్లా టచ్ చేసి పారేశారు అంతే. సో రెగ్యులర్‌గా మన కమర్షియల్ సినిమా చూసే ఎమోషన్స్‌నే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అవి టచ్ అయ్యేలాగా అవి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా అయితే ఏముండదన్నమాట. డివోషనల్ షార్ట్స్ ఉంటాయి. క్లైమాక్స్‌లో ఒక మంచి షాట్ ఉంటదన్నమాట హీరోది. అది చూసాం బాగుంది. కాకపోతే దాని వెనకాల ఒక ఎమోషన్, ఒక ఇంపాక్ట్ అనేది ఆడియన్స్‌లో ఏముండదన్నమాట. ఏదో చూస్తున్న ఫీల్ వస్తుంది కాబట్టి దాని వెనకాల ఒక ప్రాపర్ ఎమోషన్ అని, ప్రాపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీన్ గాని ఏముండదన్నమాట. సో బేసిక్‌గా ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్‌గా డిజైన్ చేసుకోలే ఎక్సెప్ట్ విలన్ క్యారెక్టర్. సో నిజంగా విలన్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారన్నమాట. విలన్ క్యారెక్టర్ నుంచి చుట్టూ స్టోరీ జరుగుతది. విలన్‌తోనే స్టోరీని యాడ్ చేసుకుంటూ వెళ్లారు. కాకపోతే విలన్‌కి యాంటగోనిస్ట్‌ని ఎంత బాగా ఇంపాక్ట్‌గా ప్రెజెంట్ చేశారో ప్రొటాగనిస్ట్ అంత వీక్‌గా ప్రజెంట్ చేశారనిపించింది నాకైతే. సో విలన్ ఎందుకు ప్రవర్తిస్తుండో, విలన్ గోల్ అయినా మనకు తెలుసు. కాకపోతే హీరో ఏంటి? హీరో గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏంటి? వాడి ఎమోషన్ ఏంది? వాడెందుకంత శక్తివంతుడు? వాడి టార్గెట్ ఏంది? వాడి జర్నీ ఏందనేది ప్రాపర్‌గా చూపించుకోలేదు. ఏదో విలన్ వచ్చినప్పుడు హీరో వచ్చి వాడిని కొట్టేసి హీరో తోపనట్టు ప్లాన్ చేశారు తప్ప అంతకంటే ఏముండదన్నమాట. సో అంతే విలన్ క్యారెక్టర్ ఒకటి చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే హీరో క్యారెక్టర్‌ని అలా పక్కపడేశారనిపించింది. ఏదో యాక్షన్ కోసము, డాన్స్ కోసం వాటి కోసం యూజ్ చేసుకున్నారు అంతే. సో అది నాకు అనిపించింది. ఇంకంతే లాగాడు. సినిమా అయితే బాగా లాగుతాడనమాట. నిజంగా పిచ్చి లేస్తది. టార్చర్ అనిపిస్తది. మెయిన్‌లీ సెకండ్ హాఫ్‌లో ఆ 3, 4 సీక్వెన్సెస్‌ని లాగి పెట్టారనమాట. ఎప్పుడైపోద్దిరా సినిమా అన్న ఫీల్ తీసుకొచ్చారు. నాకైతే అట్లనే అనిపించింది. సో ఇది నాకు నచ్చిన థింగ్స్ అయితే. సో మెయిన్‌గా అంటే మంచి స్టోరీని, ఆ స్టోరీ తగ్గట్టు మన సీన్స్‌ని, స్క్రీన్ ప్లేని చాలా బాగా ప్లాన్ చేసుకుంటే మంచి డివోషనల్ థ్రిల్లర్ అయ్యేది సినిమా అయితే. కాపోతే ఏదో ఏదో స్టోరీ లైన్ తీసుకొని దానికి తగ్గట్టు కొన్ని విజువల్స్, కొన్ని మూమెంట్స్ రాసుకొని ఇలాగే సినిమా తీశారన్నమాట. 3 గంటల సినిమా తీశారు. అట్‌లీస్ట్ వాళ్ళు ఎడిటర్ రూమ్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళకి అర్థమైందో లేదో 3 గంటలు ఉంది. ఇంత లాగ్ ఉంది. కొంచెం కట్ చేసుకోవచ్చు కదా! ఒక 1 అవర్ తీసేయొచ్చు కదా! అని అనిపించలేదో ఏమో నాకైతే అర్థం కాలేదు. ఒక ఫ్లో అంటూ ఉంటది. ఒక పేజ్ అంటూ ఉంటదు. ప్రాపర్ స్క్రీన్ ప్లే అంటూ ఏముండదు. అంతే సినిమా. నిజంగా ఏం టార్చరే బాబు అన్న ఫీల్ వస్తది మీకు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడైతే. ఎస్పెషల్లీ నా ఫీలింగ్ అయితే అలాగే అనిపించింది ఓవరాల్ చూస్తున్న సేపయితే. సో ఫైనల్ వాట్ సుమారుగా వేసుకుంటే ఇట్స్ ఏ బోరింగ్ బోరింగ్ నాగబంధం అనిపించింది నాకైతే. సో నిజంగా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నాగబంధం. సో మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి. చాలా ఓపికతో చూడాలి సినిమా అయితే. సో దట్స్ రివ్యూ ఆఫ్ నాగబంధం అనమాట. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. ఇన్ కేస్ మీకు రివ్యూ లాగా నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది. సినిమా చూస్తుండి ఎంజాయ్ చేస్తుండి హ్యాపీగా ఉండండి. మన నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. టాటా సీ యూ. బై. మళ్ళీ కలుద్దాం.